అశోక్ గజపతిరాజు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో పలు కీలక శాఖలు నిర్వహించారు. అసెంబ్లీ వ్యవహారాలతో పాటు ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆయన 2014లో విజయనగరం ఎంపీగా గెలిచిన అశోక్ నాటి మోదీ ప్రభుత్వంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలు నిర్వహించారు. ఎన్డీఏ నుంచి టీడీపీని బయటకొచ్చిన తరువాత తమ పదవికి రాజీనామా సమర్పించారు అశోక్ గజపతిరాజు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుకు బదులుగా ఆయన కుమార్తె అతిథి గజపతిరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి గవర్నర్లుగా అవకాశం దక్కడంతో ఇప్పుడు మిత్రపక్షం టీడీపీకి ఛాన్స్ దక్కింది. ఏపీ నుంచి ఇప్పటికే కంభంపాటి హరిబాబు, తెలంగాణ నుంచి ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ గవర్నర్లుగా కొనసాగుతున్నారు. ఇక టీడీపీకి గవర్నర్ల పదవుల విషయంలో అశోక్తో పాటు మాజీ మంత్రి యనమల రామకృష్ణ పేరు కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే యనమల కుటుంబానికి ఒక ఎంపీతో పాటుగా 2 ఎమ్మెల్యే పదవులను ఇప్పటికే కేటాయించారు. ఇక యనమల తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పార్టీకి తొలి నుంచి విధేయుడుగా, విద్యావేత్తగా ఉన్న అశోక్ గజపతిరాజు వైపు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.